వెల్కమ్ బ్యాక్. రైట్గా మనతో తెలుగుదేశం పార్టీ నుంచి డుమ్డి రాకేష్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. రాకేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. సో చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో ఓపెన్ చేయబోతున్నామనా? ఖచ్చితంగా సార్. ఎవరు అవునన్నా కాదన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ కూడా చెప్తున్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ రాజకీయాలు టేక్ డౌన్ అవుతున్నాయి. ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తా ఉన్నా. ఎవరు అవునన్నా కాదన్నా పొర్లు దండాలు పెట్టినా భోగాపురం ఎయిర్పోర్ట్ ఒప్పించి తెప్పించిన దగ్గర నుంచి పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఎన్డీఏ కూటమి అన్న సంగతి గంటా పదంగా మరోసారి గట్టిగా చెప్తా ఉన్నాం. ఇది రేపొద్దున యావత్ ప్రపంచం కూడా చెప్పుకోబోతా ఉందన్న సంగతి కూడా నేను రాజ్ న్యూస్ ద్వారా మరోసారి నేను చెప్తా ఉన్నా. అంటే కష్టమేమో జగన్మోహన్ రెడ్డి గారిది, దాని యొక్క ప్రతిఫలము మీది, పబ్లిసిటీ మీరు చేసుకుంటున్నారని ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు 10 నిమిషాల పాటు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన అంశం ఇదే. రాజీవ్ గాంధీ గారి ఆవేశం కావచ్చు, కావచ్చు, అదే ఆవేశం కావచ్చు, ఆవేదన కావచ్చు, నేను వైసీపీ నాయకుల ఆక్రోశాన్ని నేను కాదనలే. కానీ ఓసారి మనం గతంలోకి వెళ్ళాలి. అసలు మనం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ ఆ రోజు రోడ్డు మీద కూర్చొని ఎర్ర బస్ అయినా రాని భోగాపురానికి ఎయిర్ బస్ అవసరమా అని చెప్పిన నాయకుడు ఎవరు? దీనికి మొదలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎర్ర బస్సు కూడా సార్, మళ్ళొకసారి సార్ బ్రహ్మనాయుడు గారు, ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్ అవసరమా? దీన్ని మనం పోరాటం చేద్దాం, దీన్ని మనం ఉద్యమం చేద్దాం, దీన్ని మనం అడ్డుకుందాం, అవసరమైతే కోర్టులకు వెళ్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ఆ మాట చెప్పాడో ఇవాళకి కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళకి కూడా అదే మాటలు మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళ యొక్క ఆక్రోశం ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అవ్వకూడదు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఓపెన్ అవ్వకూడదు. ఎంతసేపటికి వాళ్ళు పచ్చే పప్పు బెల్లాల మీదే జనాలు ఆధారపడాలి తప్ప కొత్తగా ఏ ప్రాజెక్ట్ వచ్చి రాష్ట్రం బాగుపడితే చూసి ఆనందించలేరు. ఇది జగన్మోహన్ రెడ్డి కంపెనీ పాలసీ అన్న విషయం నేను మరోసారి గంటా పదంగా చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, బ్రహ్మనాయుడు గారు వాళ్ళు ఇందా చెప్పారు కదా ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది చెప్పానండి, పోనీ వాళ్ళే తీసుకొచ్చామంటున్నారు కదా. ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది డేట్ చెప్పానండి, ఎప్పుడు శాంక్షన్ అయిందండి డేటు? మీ దగ్గర ఉందా డేటు? ఎప్పుడు జరిగింది తెలుసా మీకు ఎయిర్పోర్ట్? చెప్పండి. 2016 రాజీవ్ గాంధీ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2015 సమయంలో ఆయన ఉన్నప్పుడు రక్షణ శాఖ అనుమతులు ఉన్నాయి, మిగతా ఏ అనుమతులు లేవు. రాకేష్ గారు మీరు అడిగారు కదా వారిని చెప్పనివ్వండి. 2015 అంటున్నారు. లేదు బ్రహ్మనాయుడు గారు, ఆయన ప్రశ్నలన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను. నేను మాట్లాడినప్పుడు ఆయన గౌరవంగా అసలు అడ్డు రాలేదు. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది, ఆయన చెప్పనివ్వండి. తర్వాత రాకేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ఎప్పుడు అనౌన్స్ అయిందంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థన మేరకు ఏదైతే ఆ రోజు కేంద్ర ఎయిర్పోర్ట్ మినిస్టర్ గా ఉన్న, ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్న గజపతి రాజు గారి సారథ్యంలో 2015 ఫిబ్రవరి 19న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఏదైతే 2015-25న జీవో నెంబర్ 63 రిలీజ్ అయింది. మరి ఇది ఎవరు తెచ్చారండి ఎయిర్పోర్ట్? ఈ ఎయిర్పోర్ట్ వద్దని పోరాటం చేసిన నాయకులు ఎవరు ఆ రోజు? అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత 7-10 తారీఖున సార్ వినాలి, ఓపిక పట్టాలి సార్ మనం కూడా. 2015 తారీఖున జీవో నెంబర్ 20ని చైర్మన్ చేసి చైర్మన్ సహా కీలక అధికారులు నియామకం. 14-10-2015 ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండిగా ఎం వెంకటేశ్వర్లు నియామకం. 27-1-2016 కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇస్తూ అధికారిక లేఖ ఇవ్వటం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇవ్వకుండా భూమికి సంబంధించిన డబ్బులు కట్టేస్తారు, భూమిని తీసేసుకుంటాము, ఫెన్సింగ్ వేసేస్తామంటే జనాలు ఊరుకుంటారా సార్? 9-6-2016 భూమిని ఇచ్చిన రైతులకి నష్టపరిహారం ఇచ్చారడానికి జీవో నెంబర్ 64 పోస్ట్ చేయటం జరిగింది ఆ రోజు. ఈ రోజుకి మీరు చూసినట్టయితే డేట్లు వారీగా ప్రతిదీ నేను ఇన్ఫర్మేషన్ చెప్తా.
ఏమండి మీరు ఏదైనా పని చేస్తే మేము చేసామని చెప్పుకోండి, మేమేం కాదనం. ఈ రోజు రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ ఓపెన్ చేశారో చెప్పండి, ఏ ప్రాజెక్ట్ రివ్యూ చేశారో చెప్పండి, ఏ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశారో మీరు చెప్పండి. లేదా మీరు 5 సంవత్సరాలు, ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ నాయకుడు ఉన్నప్పుడు ఏదైతే భోగపురం ఎయిర్పోర్ట్ కి పలానా నిధులు ఇవ్వండి, పలాంది కేటాయించండి, పలాంది కంప్లీట్ చేయండి అని కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ నాయకులు ఎవరైనా సరే మాట్లాడిన రికార్డు ఉంటే చూపించి మీరు మాట్లాడండి. మీరు చూపిస్తారా? మీ నాయకులు మాట్లాడిన రికార్డు మీరు చూపిస్తారా? 100% చూపిస్తా. ఏ రికార్డు కావాలన్నా విత్ పేపర్ డాక్యుమెంట్, విత్ వీడియో డాక్యుమెంట్ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్ గా ఉంది ఎన్డీఏ కూటమి నాయకులు, మా తెలుగుదేశం పార్టీ నాయకుల ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసింది కూడా మా నాయకుడే అన్న సంగతి నేను మరోసారి చెప్తా. భూసేకరణ చాలా కష్టమైనటువంటి అంశం, భూసేకరణ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది వారు చెప్తా ఉన్నారు. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, జీవో ఎప్పుడు పాస్ అయింది?